హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా చాలా సంబరంగా జరుపుకుంటారు. అయితే ఈ బోనాల ఉత్సవాల్లో ముఖ్యంగా ఎవరికి తోచినట్టుగా వారు బోనాన్ని అలంకరించుకొని ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం అన్నది ఆనవాయితీ. అయితే మనకందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఆషాఢ మాసం అనగానే కొత్తగా పెళ్ళైన ఆడపడుచులు పుట్టింటికి వస్తారు కదా. అయితే ఇంటికి ఆడపడుచులు రాగానే పుట్టింట్లో సంబరంగా ఉంటుంది కదా. అయితే ఈ సంబరంలో భాగంగా ఇలా కొత్తగా పెళ్ళైన ఆడపడుచులతో అమ్మవారికి బోనం సమర్పించడం అన్నది సాంప్రదాయంగా మారింది. అయితే ఈ బోనాల పండుగ రోజున ఇంటి ఆడపడుచులే కాకుండా శివశక్తులు, జోగినీలు ఈ పండక్కి మరింత ఆకర్షణీయంగా నానా విధాలుగా ఈ బోనాల్ని తయారు చేసుకుని మేళ తాళాలతో డప్పులు చప్పుళ్లతో లయబద్ధంగా నృత్యం చేసుకుంటూ ఈ బోనాల ఊరేగింపుని ఎలా జరుపుకుంటారో మీరే చూసేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, జోగినీలంతా అమ్మవారి బోనాన్ని ఎత్తుకొని ఎంత చక్కగా లయబద్ధంగా నృత్యం చేస్తున్నారో. అదే రోజున ఈ విధంగా అమ్మవారికి పూల పల్లకిలో ఊరేగింపు కూడా చేశారండి. ఇంకా ఈ బోనాల ఊరేగింపు ఉదయం నుండి రాత్రి వరకు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఊరేగింపులో జనాలు ఎంతలా లీనమైపోయారంటే ఆ రోజంతా వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా ఊరేగింపునైతే భలే ఎంజాయ్ చేస్తున్నారండి. నేను కూడా వాళ్ళలాగే వర్షంలో తడుస్తూనే ఎంజాయ్ చేశానండి. అదే విధంగా మీకంతా చూపించాలని ఎంత కష్టమైన వర్షంలో తడుస్తూ అన్ని క్లిప్స్ ని మిస్ అవ్వకుండా వీడియో రూపానైతే మీ ముందుకు తీసుకొని వచ్చాను. అదే విధంగా గుడి చుట్టూ ఉన్న ప్రదేశాలన్నింటినీ విద్యుత్ దీపాల కాంతులతో పూల తోరణాలతో చక్కగా అలంకరించి ఈ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అయితే ఇంత కష్టపడి తీసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా కష్టానికి ప్రతిఫలంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి. Thank you friends. Bye bye.